Good morning, all of you. Welcome to Govind Sar's Maths class and KVZ Maths Lighthouse యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో ట్రై సెక్షన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే స్టెప్ వైజ్ మార్క్స్ అనేవి ఎలా అలాట్ చేస్తారనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ట్రై సెక్షన్ అంటే ఏంటో మొదటగా తెలుసుకుందాం. సో ట్రై సెక్షన్ మీన్స్ డివైడింగ్ సంథింగ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. సో దేన్నైనా 3 సమాన భాగాలుగా విభజించడాన్నే ట్రై సెక్షన్ అంటాం. ఆ విభజించేది ఒక యాంగిల్ని విభజించవచ్చు, లేదా ఒక లైన్ సెగ్మెంట్ని విభజించవచ్చు. ఇప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ట్రై సెక్షన్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్. సో లెట్ us టేక్ లైన్ సెగ్మెంట్ ఏబి. సో ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం. ఏ కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు x1 y1, అలాగే బి కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు x2 y2. ఇప్పుడు ఏబి లైన్ సెగ్మెంట్స్ ని మనం 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కాబట్టి 2 పాయింట్స్ ని ఐడెంటిఫై చేద్దాం. ఒకటి పి, మరొకటి క్యూ. ఇలాగా ఏ నుంచి పికి డిస్టెన్స్ ఎంతో, పి నుంచి క్యూకి అంతే డిస్టెన్స్, క్యూ నుంచి బికి అంతే డిస్టెన్స్. ఇప్పుడు పిక్యూలు ఏం చేస్తున్నాయి, ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాయి. అంటే ఏబి అనేది ఒక థర్డ్ అని అనుకుంటే, ఆ థర్డ్ని మనం 3 ముక్కలు చేయాలంటే ఇక్కడ పి దగ్గర కట్ చేయాలి, అలాగే క్యూ దగ్గర కట్ చేయాలి. అప్పుడు పీక్యూలు ఏం చేస్తున్నాయి, ఏబిని 3 ముక్కలు చేయడానికి తోడ్పడుతున్నాయి. అందుకే మనం హియర్ పీక్యూఆర్ కాల్డ్ ట్రై సెక్షన్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి. ఏబికి పీక్యూని ట్రై సెక్షన్ పాయింట్స్ అని అంటాం. ఇప్పుడు ఏ నుంచి పీకి గల రియల్ డిస్టెన్స్ ని ఎక్స్ యూనిట్స్ అని అనుకుందాం. ఆల్రెడీ మనకి తెలుసు పి నుంచి క్యూకి గల డిస్టెన్స్ ఎక్సే అవుతుంది, క్యూ నుంచి బికి గల డిస్టెన్స్ కూడా ఎక్సే అవుతుంది. ఇప్పుడు ఏపీ ఈజ్ టు పీబీ, వీటి రేషియో ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఏపీ ఈజ్ టు పీబీ. ఏపీ అంటే ఎక్స్, పీబీ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x. దీన్ని సింప్లెస్ట్ ఫార్మ్లో రాస్తే 1:2. ఈ రేషియోని మనం m1:m2 అని అనుకుందాం. ఇప్పుడు ఏబీ లైన్ సెగ్మెంట్ మీద పి ఒకటే పాయింట్ ఉందని అనుకుందాం. సో పి దగ్గర కట్ చేస్తే మరి పి ఏం చేస్తుంది, ఏబీ లైన్ సెగ్మెంట్ని 2 పార్ట్స్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్ కాదు, 2 పార్ట్స్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. అంటే పి అనే పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది, అంటే 2 పార్ట్స్ చేస్తుంది అని చెప్తున్నాం. ఇదే విధంగా మనం ఏబి లైన్ సెగ్మెంట్ ని క్యూ ఏ విధంగా డివైడ్ చేస్తుందో చూసుకున్నట్లయితే ఏక్యూ ఈజ్ టు క్యూబి అంటే 2x ఈజ్ టు ఎక్స్, దట్ ఈస్ 2:1. అంటే ఏబి లైన్ సెగ్మెంట్ ని క్యూ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఒక లైన్ సెగ్మెంట్ని ట్రై సెక్షన్ చేస్తే, సో ట్రై సెక్షన్ పాయింట్స్ 2 పాయింట్స్ వస్తాయి. ఒకటి పి, ఒకటి క్యూ అనుకున్నట్లయితే పి ఎప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ని 1:2 రేషియోలోను, క్యూ అనే పాయింట్ ఎప్పుడు కూడా ఆ లైన్ సెగ్మెంట్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని పి 1:2 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్తున్నాడు. ఏ కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు, అలాగే బి కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు దీన్ని మనం సెక్షన్ ఫార్ములా అంటాం. ఇప్పుడు ఈ సెక్షన్ ఫార్ములాను ఉపయోగించి పి కోఆర్డినేట్స్ కనుక్కోవడమే మన పని. ఇదే విధంగా క్యూ కోఆర్డినేట్స్ను కూడా కనుక్కోవడం. సో పిక్యూ రెండింటి యొక్క కోఆర్డినేట్స్ను కనుక్కోవడమే ట్రై సెక్షన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము. 30లో ఏ అనే క్వశ్చన్ మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. 2 స్టూడెంట్స్ క్లెయిమ్ టు హ్యావ్ ఫౌండ్ the points of trisection of the line segment joining A and B as follows. AB లైన్ సెగ్మెంట్ ని ట్రైసెక్ట్ చేసేటటువంటి పాయింట్స్ ని ఇద్దరు స్టూడెంట్స్ కనుక్కున్నారంట. స్టూడెంట్ ఏ ఈ విధంగా కనుక్కున్నాడు, స్టూడెంట్ బి ఈ విధంగా కనుక్కున్నాడు. హూ ఈజ్ కరెక్ట్, జస్టిఫై. ఎవరు కరెక్ట్ ఇప్పుడు మనం జస్టిఫై చేయాలి. మనకి లెక్కలో ఇచ్చినటువంటి లైన్ సెగ్మెంట్ ఏబి ఏ కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు, బి కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. ద గివెన్ పాయింట్స్ ఏ విత్ కోఆర్డినేట్స్ 4, అండ్ బి విత్ కోఆర్డినేట్స్ -2, -3. లెట్ పి అండ్ క్యూ బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి. ఏబి లైన్ సెగ్మెంట్ మీద పి క్యూలు అనేవి ట్రైసెక్షన్ పాయింట్స్ అని అనుకున్నాం. ఆల్రెడీ మనకి తెలుసు పి అనే ట్రై సెక్షన్ పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 1:2 రేషియోలో. అలాగే క్యూ అనేది ఏబి లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 2:1 రేషియోలో
డివైడ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. ఏబి లైన్ సెగ్మెంట్ ని పిక్యూ అనే పాయింట్స్ ట్రైసెక్షన్ పాయింట్స్ ఏ రేషియోలో డివైడ్ చేస్తాయో రాసాము. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా రాద్దాం. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు ఏ కోఆర్డినేట్స్ ని x1 y1 అనుకుందాం, బి కోఆర్డినేట్స్ ని x2 y2 అనుకుందాం. ఇప్పుడు పి అనే పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకొని ఇప్పుడు పి కోఆర్డినేట్స్ కనుక్కుందాం. అలాగే నెక్స్ట్ దాని తర్వాత క్యూ అనే పాయింట్ ఏబిని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకొని క్యూ కోఆర్డినేట్స్ ని కూడా కనుక్కుంటాం ఈ సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి. ఇప్పుడు అది ఎలా అనేది చూద్దాం. మనం పి కోఆర్డినేట్స్ ని కనుక్కుంటున్నాం కాబట్టి m1:m2 అంటే 1:2. సో కాబట్టి m1 m2 ప్లేస్ లో 1 2 వేసేయండి. ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి. అలాగే m1 ప్లస్ m2 కాబట్టి 1 ప్లస్ 2 ఇక్కడ అంతే. m1 m2 ప్లేస్ లో 1 2 వేసేయండి, ఇక్కడ బ్రాకెట్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ x2 x1 వేయాలి, ఇక్కడ y2 y1 వేయాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మీరు x2 x1 y2 y1 వేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు x2 x1 వాల్యూ వేద్దాం. x2 అంటే -2, x1 అంటే 4. సో y2 y1 అంటే y2 అంటే -3, y1 అంటే -1. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లిఫికేషన్ చేయడం ఈజీ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into -2, దట్ ఈస్ -2. 2 4s are 8 plus 8 by 3. 1 into -3, that is -3. 2 into -1, that is -2 by 3. చూడండి, -2 plus 8 అంటే 2 రూపాయలు అప్పును 8 రూపాయలు మన దగ్గర ఉంది. అంటే ఇంక మనకి ఎంత ఉంటుంది? 6 రూపీస్ ఉంది. 6 by 3 కామా -3 -2 3 రూపాయలు అప్పు ఒకరికున్నాం, 2 రూపాయలు అప్పు ఒకరికున్నాం. మొత్తం అప్పు కలిపితే ఎంత అవుతుంది? -5 by 3. సో 3 2s are 2, -5 by 3. అంటే పి కోఆర్డినేట్స్ ఏంటనమాట? 2, -5 by 3. ఆల్రెడీ పే 2, -5 by 3. ఇప్పుడు మనం క్యూ కోఆర్డినేట్స్ ని కనుక్కోవాలి. క్యూ అనేది ఏబి లైన్ సెగ్మెంట్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ m1:m2 అంటే ఎంత తీసుకోవాలి? 2:1 గా తీసుకోవాలి. m1 m2 వేసేసాం, ఇక్కడ m1 m2 వేసేసాం. ఇక్కడ x2 x1 వేయాలి, ఇక్కడ y2 y1 వేయాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు x2 x1 అంటే x2 అంటే -2, x1 అంటే 4. అలాగే y2 అంటే -3, y1 అంటే -1. 2 into -2, that is -4. 1 4s are +4 by 3. 2 into -3, that is -6. 1 into -1, that is -1 by 3 whole by 3. That is equal to -4 + 4. అంటే అప్పు ఎంత ఉందో ఆస్తి కూడా అంతే ఉంటుంది. అంటే 0 by 3. -6 -1 అంటే 6 రూపాయలు అప్పు ఒకరికి, 1 రూపాయి అప్పు ఒకరికి, మొత్తం అప్పు 7 రూపాయలు అంటే -7 by 3. సో 0 by anything is 0 except 0. So 0 by 3 is 0. -7 by 3. So the coordinates of Q are 0 and -7 by 3. So Q coordinates ఏంటనమాట? 0, -7 by 3. సో మనం P coordinates, Q coordinates కనుక్కున్నాం. సో the points of trisection of AB are P and Q. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సొల్యూషన్ ఎవరితో టాలీ అవుతుంది? స్టూడెంట్ బితో టాలీ అవుతుంది. సో కాబట్టి దేర్ఫోర్ స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఏ స్టెప్కి ఎన్ని మార్కులు అలాట్ చేస్తారు, ఏ క్రమంలో అలాట్ చేస్తారు అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ ఏ బిలు రాసినందుకు, అలాగే పీక్యూలు ట్రైసెక్షనల్ పాయింట్స్ అని రాసినందుకు వాటి రేషియోస్
పి అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, క్యూ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది రాసినందుకు దీనికి 2 మార్క్స్ ఉంటాయి. అట్లానే సెక్షన్ ఫార్ములా రాసినందుకు దీనికి 1 మార్క్. ఇక్కడ సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినందుకు 1 మార్కు, సింప్లిఫికేషన్ చేసి ఫైనల్గా కోఆర్డినేట్స్ని కనుక్కున్నందుకు 1 మార్క్. క్యూ కోఆర్డినేట్స్ని కనుక్కునేటప్పుడు సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్, దాని సింప్లిఫికేషన్కి 1 మార్క్. ఫైనల్గా మనం కన్క్లూజన్, సో ట్రై సెక్షన్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రాసినందుకు, అలాగే స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్ అని కన్క్లూజన్ ఇచ్చినందుకు 1 మార్క్. సో టోటల్ 8 మార్క్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఒక విషయాన్ని గమనించాలి. వైల్ ఫైండింగ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి, మనం పి కోఆర్డినేట్స్ని కనుక్కునేటప్పుడు m1 m2 ఎంత అంటే 1:2 అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు m1 అంటే ఏ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్, m2 అంటే పి నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్. కానీ ఇక్కడ m1 m2 మాత్రమే, రేషియో మాత్రమే తెలుసు. ఇప్పుడు మరి m1 ఎంత అవుతుంది, రియల్ వాల్యూ 1k అని అనుకుందాం. అప్పుడు m2 ఎంత అవుతుంది, 2k అవుతుంది. సో k అనేది ఒక న్యాచురల్ నంబర్. ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు m1 అంటే 1k అని, m2 అంటే 2k అని సబ్స్టిట్యూషన్ చేస్తాం. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ న్యూమరేటర్ నుంచి k కామన్ వస్తుంది, ఇక్కడ డినామినేటర్ నుంచి k కామన్ వస్తుంది. రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇలా వస్తుంది, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇలా వస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, k క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ స్టెప్ని అవాయిడ్ చేసి మనం ఈ స్టెప్ నుంచి రాసిస్తూ ఉంటాము. ఇదే విధంగా క్యూని కనుక్కునేటప్పుడు కూడా రాసేస్తాం. సో ఇది విద్యార్థులందరూ గమనించవలసిందిగా నా విజ్ఞప్తి. సెక్షన్ ఫార్ములా రాసేటప్పుడు చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తప్పులు రాసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ట్రిక్, ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు పి కోఆర్డినేట్స్ రాసేటప్పుడు mx ప్లస్ mx బై m ప్లస్ m, ఇక్కడ my ప్లస్ my బై m ప్లస్ m అని రాసేయండి. సో మీకు ఇలా గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 12 గుర్తుపెట్టుకోండి, అంటే 1 2, ఇక్కడ 1 ఇక్కడ 2. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తే 21, అంటే ఇక్కడ 2 ఇక్కడ 1. మళ్ళీ దీన్ని రివర్స్ చేస్తే 12, 1 2. సేమ్ టెక్నిక్. ఫస్ట్ 12తో అంటే 1 2, దీన్ని రివర్స్ చేస్తాం 2 1, మళ్ళీ దీన్ని రివర్స్ చేస్తే 1 2. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక టెక్నిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.